అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు 36 గంటల నిరాహార దీక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సయ్యద్ గోస్పీర్ ఇక్కడ మా జిల్లా ప్రెసిడెంట్ అయిన విజయజ్యోతి మేడం గారి ఆదేశాల మేరకు మరియు మా రాహుల్ గాంధీ ఇండియా కూటమి మార్గదర్శకాల వైపుకు మళ్ళుతూ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశము ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఏదైతే ఉందో మనకు తెలుసు, ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి పార్లమెంట్లో తిరస్కరించినారు. అయినప్పటికీ ఒక దొంగచాటు మార్గాన జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని ఒక కమిటీ తీసుకొని ఏవైతే ప్రమాదకరమైన అమెండ్మెంట్స్ ఉన్నాయో ఆ 15 అమెండ్మెంట్స్ను ఏమాత్రం తగలకుండా అవి అట్టే పెట్టి మిగతా అమెండ్మెంట్ను తీసేసి ఆ 15 అమెండ్మెంట్స్ను మళ్ళీ పార్లమెంట్లో పెట్టే ప్రణాళికతో ఈ ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానిని వ్యతిరేకిస్తూ ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా సంఘీభావం తెలుపుతూ సిపిఐ, సిపిఎం మరియు కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు మరియు ప్రజా సంఘాలు అన్నీ ఇక్కడ రావడం జరిగింది. అందరూ గొంతెత్తి ఒకటే చెప్తున్నారు, ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరము. ఇది మతానికి సంబంధించింది కాదు. మతం పేరు చెప్పుకొని వాళ్ళ భూములను, ఆస్తులను లాక్కుంటున్నారు. ఈరోజు ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తులు, రేపు ఇతర మతాలకు సంబంధించిన ఆస్తులు కూడా లాక్కొని ఈ కార్పొరేట్ సంస్థలకు వాళ్ళ చేతులు పెట్టే విధంగా, వాళ్లకు ఈ ఆస్తులు అప్పగించే విధంగా ఈ ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికోసం ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రతి ఒక్కరూ పోరాడాలి, దీనికోసం గొంతెత్తాలి. మరియు అతి ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే, మన రాష్ట్రంలోని ఈ టీడీపీ, జనసేన, వైసీపీ ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో దీనికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్దతు తెలపకూడదు. ఎందుకంటే మన రాష్ట్ర పార్టీలు మద్దతు తెలిపినట్టయితే మన రాష్ట్రంలోని ఈ వక్ఫ్ ఆస్తులు పోవడమే కాదు, ఈ వక్ఫ్ ఆస్తులు మన దేశంలో ఆర్మీ మరియు రైల్వే తర్వాత అతిపెద్ద ఆస్తులు. ఈ దేశంలోని ఆస్తులు అన్నీ పోయేదానికి ఈ 3 పార్టీలే కారణమవుతాయి. కాబట్టి ఈ నిరాహార దీక్ష సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సయ్యద్ గోస్పీర్ మరియు ప్రజా సంఘాలు మరియు ఇండియా కూటమి, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలిసి వ్యతిరేకిస్తున్నాం. దీన్ని హెచ్చరిస్తున్నాము. ఈ మన రాష్ట్ర పార్టీలను, మన రాష్ట్ర ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో జనసేన, టీడీపీ మరియు వైసీపీని హెచ్చరిస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్లో దీన్ని సపోర్ట్ చేయొద్దండి, దీన్ని తిరస్కరించండి. మీరు ఒకవేళ సపోర్ట్ చేసినట్లయితే చరిత్రహీనులుగా ఖచ్చితంగా మారుతారనే విషయం మీరు మర్చిపోవద్దండి అని మరీ హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ఒక నల్ల చట్టము ముస్లింలకు మేలు జరుగుతుందని అబద్ధం చెప్పుతూ బాగు చేసేదాన్ని అని చెప్పేసి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకుని వచ్చింది. అది ముస్లింలను బాగు చేయడం కాదు, నాశనం చేసేటందుకు ఈ బీజేపీ ప్రభుత్వము కుట్ర పన్నుతుంది. భారతదేశంలో అత్యధికంగా 3వ స్థానంలో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేసి ముస్లింలకు ఆర్థికంగా దెబ్బతీసి ఈ ఆస్తులన్నీ పెద్ద సంస్థలకు కట్టపెట్టేందుకు కుట్రపూరితంగా ఈ బిల్లును తీసుకొచ్చడం జరిగింది. ఈరోజు కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ గోస్పీర్ గారు 36 గంటలు నిరాహార దీక్ష చేసి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. కనుక ఆయనకు పూర్తిగా ముస్లిం సమైక్య వేదిక మద్దతిస్తూ రాష్ట్రమంతా ఈ బిల్లుకు వ్యతిరేకంగా మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఈ సభ మీడియా ముందర తెలియజేసుకుంటున్నాము. భారతదేశంలో 14 నుంచి కొనసాగుతున్న ఫ్యాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం తన ఆర్ఎస్ఎస్ అజెండా మేరకు తీసుకొస్తున్న ముస్లిం వ్యతిరేక బిల్లుల్లో ఒక బిల్లుగా వక్ఫ్ సవరణ చట్టం అని చెప్పి తీసుకొచ్చింది. వాస్తవంగా సవరణలు ఎందుకు జరగాలి అంటే ఉన్న ఆస్తులను పరిరక్షించడానికి.
కానీ అందుకు వ్యతిరేకంగా ఈరోజు దాంట్లో ఉన్న ట్రిబ్యునల్ కోర్టును రద్దు చేస్తూ సిట్టింగ్ జడ్జిని పూర్తిగా తొలగిస్తూ ఆ స్థానంలో కలెక్టర్కి అధికారాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ పిఎంఓ అధీనంలో ఉంటాడు. మరి వారి ఆధీనంలో ఉంటూ ముస్లింలు శ్మశాన వాటికలకు, ఖాన్ఖాలకు, దర్గాలకు, మస్జిదులకు, అలాగే మద్రసాలకు, అనాథ శరణాలయాలకు మరియు సత్రాలకు ఇచ్చిన ఆస్తుల్ని కబళించడానికి వేసుకున్న పన్నాగంలో భాగమని చెప్పడానికి ఏమాత్రం దీంట్లో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1991లో జరిగిన సవరణ ఏంటంటే ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం. ఆ చట్ట ప్రకారం ఎవరు కూడా 47కు ముందున్న ఏ ప్రాపర్టీ మీద కానీ, ఏ మస్జిద్ మీద కానీ కేసు వేయడానికి వీలు లేదు. మీరు చూశారు, దాన్ని తుంగలో దొక్కుతూ కోర్టులో కూడా ఆర్ఎస్ఎస్ ఆలోచనలు కలిగిన వాళ్ళు కూర్చొని శంబల్ మస్జిద్ మీద 3 సార్లు సర్వేకి పర్మిషన్ ఇచ్చారు. అది రాజ్యాంగ వ్యతిరేకం. అక్కడే వాళ్ళు ప్రకటించారు, మేము రాజ్యాంగాన్ని తుంగలో దొక్కబోతున్నామని చెప్పి. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ సవరణ 9 లక్షల ఎకరాల భూమిని పూర్తిగా పేద ప్రజలకు పంచుతారని అనుకోకండి. ఎందుకంటే కార్పొరేట్ శక్తులకు తొత్తులైన బీజేపీ ప్రభుత్వం మొట్టమొదట 50 ఎకరాల భూమి ఏదైతే అంబానీ నిర్మించుకున్న ఇంద్రభవనం ఉందో 300 ఎకరాలు ఏవైతే వైజాగ్లో అదానీలకు గత ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పిన భూములు ఉన్నాయో, ఇలాంటి అన్ని భూములన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తుల చేతులకు తీసుకెళ్లడానికి జరుగుతున్న సవరణే. ఈ సవరణను రాష్ట్ర ప్రభుత్వం గన సహకరిస్తే ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లలో బుద్ధి చెప్పడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకు అంటే మీరు తీసుకుంటున్న నిర్ణయం ఈ స్టేట్లో ఉన్న 9,90,000 ఉన్న ముస్లింలకు వ్యతిరేకం కాదండి. భారతదేశంలోని రెండో అతిపెద్ద సమాజాన్ని మీరు టార్గెట్ చేసి బీజేపీకి సపోర్టుగా వారి మీద దాడి చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇది మీకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించకముందే మీరు బిల్లును అడ్డుకుంటారని చెప్పి మిమ్మల్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.